బీసీసీఐ ముందు ముందు రోహిత్ శర్మని ఇంకా విరాట్ కోహ్లీని ఓడిఐ ఫార్మాట్లో అసలు కన్సిడర్ చేస్తుందా లేదో గ్యారంటీ లేదంట. ఐ నో యూ హర్డ్ ఇట్ రైట్, వెరీ సర్ప్రైజింగ్ కదా. డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ దీని గురించి. అండ్ ఇండియా కొన్ని రోజుల్లోనే ఏషియా కప్ స్క్వాడ్ అనౌన్స్ చేయబోతుంది, జస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో. మరి ఎలాంటి ప్లేయర్స్కి ఆపర్చునిటీ దొరకచ్చు, ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇలాంటి ప్లేయర్స్కి ఆపర్చునిటీ దొరకచ్చా? అండ్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్ సెట్ టు మేక్ ఏ కమ్బ్యాక్. ఏషియా కప్లోనే కాదు, టెస్ట్ స్క్వాడ్లో కూడా. మరి ఎక్కడుంది ప్లేస్ అసలు వస్తానికి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనలీ ఏదైతే రూమర్స్ ఇన్ని రోజులు విన్నామో సంజు శాంసన్ సిఎస్కేకి ఆడొచ్చు అని చెప్పేసి, హాఫ్ అయితే ట్రూ. అదేంటంటే సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్స్కి చెప్పేశాడు నన్ను రిలీజ్ చేసేయమని. ఇది మాత్రం గ్యారంటీ న్యూస్. మరి దీనికి కూడా డిస్కస్ చేయాలి కదా, అసలు సంజు శాంసన్ ఏ టీంకి వెళ్ళొచ్చు అని చాలా మాట్లాడుకోవాలి కదా. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఇవాళ ఒక వీడియో పెట్టాను నేను, ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ మొత్తం రివ్యూ. సో రివ్యూ చూసిన తర్వాత కింద చాలా మంది కమెంట్స్ పెట్టారు. కొంతమంది అగ్రీ అయ్యారు, కొంతమంది డిసగ్రీ అయ్యారు. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే వీ హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ కింద. సో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి నేను రెస్పాండ్ అయ్యాను. సో అవుట్ ఆఫ్ దట్ వీ కెన్ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్ ఈ డిస్కషన్లో. దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్డ్. అండ్ ఇదే కమెంట్స్ చేసాం, కంటిన్యూ చేయండి. అండ్ ఇప్పుడు మనము ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇందాకైతే చెప్పానో విల్ డిస్కస్ పాయింట్ బై పాయింట్. అంటే దానికంటే ముందు ఒకవేళ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇట్ హెల్ప్ మీ గ్రో మై ఛానల్. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ థింగ్ న్యూస్. ఫస్ట్ న్యూస్ మీరు ఆల్రెడీ ఇనే ఉంటారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇది ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందు బీసీసీఐ వీళ్ళతో వెళ్ళి మాట్లాడబోతుంది. అసలు వీళ్ళు కంటిన్యూ చేయాలా లేదా? 2027లో ఓడిఐ వరల్డ్ కప్ ఉంది. సో న్యూస్ ఏమొస్తుందంటే జనరల్లీ ఇప్పుడు బీసీసీఐ ఏం ఆలోచిస్తుందంటే వీళ్ళిద్దరి గురించి, 2027లో ఓడిఐ వరల్డ్ కప్ ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నారు. అప్పటికల్లా రోహిత్ శర్మ 40 years అయిపోతాడు, విరాట్ కోహ్లీ 38 years అయిపోతాడు. అండ్ మధ్యలో ఎక్కువ మ్యాచ్లు లేవు, జస్ట్ అరౌండ్ 25 to 27 మ్యాచెస్ ఆడబోతున్నారు ఓడిఐలో. ఇట్ ఈస్ స్ప్రెడ్ అలాంగ్, అంటే మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో ఒకటేమో ఏజ్ ఈజ్ అ ఫ్యాక్టర్ వీళ్ళిద్దరిది, దెన్ ఫామ్, మెయింటైనింగ్ ఫామ్, ఎందుకంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు కాబట్టి ఆ ఫామ్ మెయింటైన్ చేయగలరా లేదా అని చెప్పేసి ఇది ఒక కన్సర్న్. ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటూ యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి బహుశా బీసీసీఐ వెళ్ళి డిస్కస్ చేయబోతున్న వీళ్ళిద్దరితో ద ఫ్యూచర్ వెదర్ టు ప్లే ఓడిఐ ఫార్మాట్ ఆర్ నో అని చెప్పేసి బయటకి న్యూస్ వస్తుంది. మీరు చూస్తే చాలా ఆర్టికల్స్ వచ్చేసినాయి, మంచి న్యూస్ పేపర్స్ కానీ వెబ్సైట్స్ కానీ అన్ని క్యారీ చేసినాయి. సో దెర్ ఈస్ నో స్మోక్ వితౌట్ ఫైర్ అంటారు కదా, అదే జరుగుతుంది ఇక్కడ. ఇట్లానే విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో రిటైర్మెంట్ ముందు కూడా ఇట్లానే న్యూస్ వచ్చింది, విచ్ హ్యాపెన్స్ టు బి ట్రూ. సో ఎనీవేస్ దిస్ ఈజ్ వన్ సైడ్. ఇంకో సైడ్ నేనేమంటే విచ్ ఇస్ మై వ్యూ ఈ హోల్ సెనారియో, వాట్ షుడ్ హ్యాపెన్ అని. ఎస్, 2027 ఇంకా చాలా రోజులు ఉంది. అండ్ మీరు చూస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ప్లేయర్స్ ఈ ఫార్మాట్లో ఎస్పెషల్లీ. అండ్ లాస్ట్ ఐసీసీ ఈవెంట్స్ మీరు చూడండి, 3 ఐసీసీ ఈవెంట్స్లో 2 రోహిత్ శర్మ క్యాప్టెన్సీ, విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎట్లయితే ఇచ్చారో 2 అయితే ఐసీసీ ఈవెంట్స్ గెలిచాం. T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అదే ఇదే ఇయర్ గెలిచాం. ఒక్కటే ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయాం, అది కూడా ఫైనల్లో. సో ఈ 3 ఐసీసీ ఈవెంట్స్లో ఒకటే మ్యాచ్ ఓడిపోయింది. దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్తో పాటు రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయో ఇవన్నీ చూసే సెలెక్షన్ చేయాలి. ముందు 2027 ఎప్పుడు దూరం ఉంది, అప్పుడు దాకా వీళ్ళ ఫామ్ ఉంటుందా లేదా, వీళ్ళకి తక్కువ ఏజ్ ఇస్ నెవర్ ఎ క్రైటీరియా. ఇట్స్ ఆల్ అబౌట్ ఫిట్నెస్ అండ్ ఫామ్ అకార్డింగ్ టు మీ. అండ్ చూడండి రోహిత్ శర్మ లీడర్షిప్ క్వాలిటీస్, అండ్ దాని తర్వాత విరాట్ కోహ్లీ అయితే హీస్ లైక్ ఎ రన్ మెషిన్ ఈ ఫార్మాట్లో. దే ఆర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్, దే ఆర్ అన్మ్యాచ్డ్. అండ్ ఆల్సో వీళ్ళకి ఎంతైతే ఎక్స్పీరియన్స్ ఉందో, అండ్ ముందు ఐఎమ్ షూర్ దే గోన్ టు యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. ఇప్పుడు టెస్ట్ టీమ్ అంటే అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కొంచెం ఫామ్ అటు ఇటు అయింది, రిజల్ట్ సరిగ్గా రాలేదు. సో ట్రాన్సిషన్ పీరియడ్, అందుకని వాళ్ళు కూడా ఆలోచించి, మరి వాళ్ళు ఆలోచించారో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్సైడ్ న్యూస్ తెలియదు, కానీ మొత్తానికి ఇద్దరు రిటైర్మెంట్ అయితే జస్ట్ ఫ్యూ డేస్ ముందు ఆఫ్ ద సిరీస్ ఇద్దరు రిటైర్మెంట్ తీసేసుకున్నారు. అండ్ దట్ ఈస్ అండర్స్టాండబుల్, టెస్ట్ ఫార్మాట్ అదే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా మందికి ప్రాబ్లం అయింది. బట్ హియర్ వెన్ యూ కమ్ టు ఓడిఐ ఫార్మాట్, ఈ ఫార్మాటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు పుట్టిందే ఈ ఫార్మాట్ లాగా బ్యాటింగ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఆ గ్యాప్ అయితే ఎక్కువ ఉందో, జస్ట్ 25-27 మ్యాచెస్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది మోర్ దెన్ ఇనఫ్ వీళ్ళిద్దరికి ఆ మ్యాచ్లు. ఈ ఫార్మాట్ కొత్తగా ఆడుతున్నారా? కావాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడతారు, కావాలంటే కౌంటీ క్రికెట్ ఆడతారు, ఏదైనా. విరాట్ కోహ్లీ కెన్ ప్లే ఎనీవేర్, రోహిత్ శర్మ కెన్ ప్లే ఫర్ ముంబై. సో మెనీ మ్యాచెస్ ఆర్ దేర్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆన్ ఏ ఇష్యూ నాకైతే.
వెరీ సర్ప్రైజ్డ్. సో నాకు ఒక్కటే ఏంటంటే ఇలాంటి లెజెండరీ క్రికెటర్స్ ఎప్పుడో జనరేషన్కి ఒకసారి పుట్టే ప్లేయర్స్ ఇన్ని మ్యాచ్లు గెలిచారు, ఇంత పర్ఫార్మెన్స్ చేసి ఇన్ని లారల్స్ తెచ్చారు కంట్రీకి, వీళ్ళ రిటైర్మెంట్ వీళ్ళ చేతికి వదిలేశారు. ఐ థింక్ దే షుడ్ నెవర్ బీ ఫోర్స్ టు డూ సంథింగ్, ఎస్పెషలీ ఈ ఫార్మాట్లో. దట్ ఈస్ మై టేక్. వాళ్ళకి ఆడాలని ఉంటే ఆడిపియాలి. చూడండి, ఎగ్జాక్ట్లీ ఛాంపియన్స్ ట్రోఫీ అవ్వంగానే మీకు గుర్తుంటే రోహిత్ శర్మ క్లియర్గా చెప్పాడు, నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వట్లే, ఇవన్నీ రూమర్స్, ముందు మీ అందరికి చెప్పేస్తున్నా, దీస్ ఆర్ ఆల్ రూమర్స్ అని క్లియర్గా చెప్పాడు. సో అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇలాంటి న్యూస్ బయటకు వస్తుందంటే దిస్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. నేనేమంటా అంటే వీళ్ళిద్దరికి ఆప్షన్ ఇవ్వండి. ఇఫ్ దే ఫీల్ దట్ మేము ఫిట్ ఉంటాం, మేము ప్రాక్టీస్ చేసి మంచిగా ఫామ్ చూపించి మేము ఆడతాం 2027 గెలిపేయాలని ఉంది. ఎందుకంటే November 19 ఇద్దరికి ఇట్ విల్ బి వెరీ హర్టింగ్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది విరాట్ కోహ్లీకి, బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ గెలవలే. ఆ రోజు హీ వాజ్ నాట్ సో హ్యాపీ అందుకొని కూడా అవార్డ్. అండ్ రోహిత్ శర్మ చూడండి, సిరీస్ మొత్తం మంచి రన్స్ కొట్టి యాజ్ ఎ క్యాప్టెన్ 2 ట్రోఫీలు గెలిచాడు ఐసీసీ, కానీ దట్ ఈస్ వెరీ హర్టింగ్. మేబీ వాళ్ళిద్దరికి డ్రీమ్ ఉంది ఆ వరల్డ్ కప్ గెలిపించాలని. సో ఇఫ్ దే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్, వాళ్ళకి ఆ డిసిషన్ వదిలేసాలి. అండ్ ఫామ్ చూడాలి, దాని తర్వాత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనుకోండి 2 years, దే షుడ్ ప్లే. కానీ ఇప్పుడే వాళ్ళకి చెప్పి నో అని బీసీసీఐ మాట్లాడతాం, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపించింది. క్లియర్ హానెస్ట్గా చెప్తున్నా మీకు అప్ ఫ్రంట్, దిస్ ఇస్ వాట్ ఐ థింక్. మరి దీని గురించి మీరేమంటారో చెప్పండి. పీపుల్ మైట్ అగ్రీ, డిసగ్రీ, మీకు కూడా వేరే వ్యూస్ ఉండొచ్చు. సో ఇంకా జస్ట్ 2 weeks టైంలో ఏషియా కప్ స్క్వాడ్ సెలెక్షన్ అవబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ డిఫికల్ట్ సెలెక్షన్ ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ స్క్వాడ్ చూడండి మీరు, ఇది లాస్ట్ టైం ఇండియా T20 ఎప్పుడైతే మ్యాచ్ ఆడారు కదా అగేన్స్ట్ ఇంగ్లాండ్, అది ఈ స్క్వాడ్ మీరు చూస్తున్నారు. అయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమంటున్నారంటే గిల్ ఇంకా జైస్వాల్ రావచ్చు స్క్వాడ్లో అని చెప్పేసి అంటున్నారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇట్లా. కానీ ఎవరి ప్లేస్లో వస్తారు? ఆల్రెడీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ చేసి సెంచరీలు కొట్టి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. మరి ఎవరి ప్లేస్లో వస్తారు? అండ్ దాని తర్వాత బూమ్రా అవైలబిలిటీ, వర్క్లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి లాస్ట్ టెస్ట్ కూడా ఆడలే. కానీ దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా, మోర్ దెన్ ఎ మంత్. మరి ఏషియా కప్ ఆడాలి, ఇది T20 ఫార్మాట్, ముందు ఫెబ్లో T20 వరల్డ్ కప్ ఉంది. మరి బూమ్రా రావాలి, అండ్ మరి ఎలాంటి స్పిన్నర్స్ని ఆడిపిస్తారు? అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. స్క్వాడ్ అంత ఈజీ ఉండదు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇందాక చెప్పినట్టు ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్ సెట్ టు మేక్ ఎ కమ్బ్యాక్. అది ఫస్ట్ ఏషియా కప్ స్క్వాడ్లో కూడా తనకు ఆపర్చునిటీ దొరకచ్చు. ఎందుకంటే హీ హ్యాడ్ ఎ ఫ్యాబులస్ IPL క్యాప్టెన్సీ కానీ అసలు బ్యాటింగ్ కానీ దుమ్ము లేపేశాడు. అన్ఫార్చునేట్లీ ఫైనల్ ఓడిపోయారు, కానీ తన క్యాప్టెన్సీ బ్యాటింగ్ ఏం చేశాడు. సో అలాంటి ప్లేయర్కి డెఫినెట్లీ ఛాన్స్ ఇవ్వాలి. మరి ఏ నెంబర్లో ఆడతాడు? జనరలీ శ్రేయస్ అయ్యర్ ఏ నెంబర్లో ఆడతాడు? హీ ప్లేస్ అట్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 4. ఇక్కడ నెంబర్ 3 ఎవరు వస్తున్నారు? సూర్యకుమార్ యాదవ్, క్యాప్టెన్, ఏం చేయలేం. నెంబర్ 4 ఎవరు వస్తున్నారు? తిలక్ వర్మ హ్యాస్ గాట్ బ్యాక్-to-back సెంచరీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, అది కూడా సౌత్ ఆఫ్రికాలో. సో మరి ఈ 2 ప్లేస్లు అయితే ఛాన్స్ లేదు కదా. సో అందుకని నేనేమనుకుంటున్నా అంటే మేబీ నెంబర్ 5 ఆడతాడేమో, దాని తర్వాత హార్దిక్ పాండ్యా వస్తాడేమో. ఎందుకంటే మేబీ అక్కడ రింకు సింగ్ అలాంటి ప్లేయర్స్కి ఆపర్చునిటీ దొరకదా, బికాస్ శ్రేయస్ అయ్యర్ని తీసుకొని బ్యాటింగ్లో పైకి ప్రమోట్ చేసి మేబీ హార్దిక్ పాండ్యా ఏంటంటే ఒక నెంబర్ కిందకు వస్తాడేమో బ్యాటింగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి మీరు చెప్పండి, మరి శ్రేయస్ అయ్యర్ టీంలో రావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ పొజిషన్ నాకు కనిపిస్తుంది. చూడండి ఎంత సడన్గా ఇట్లా చేంజ్ అయిపోయింది కదా T20 స్క్వాడ్, ఎంత కాంపిటీషన్ పెరిగిపోయింది. అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవే లీడ్ చేయబోతున్నాడు ఈ ఫార్మాట్లో, ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఎందుకంటే తనకు ఒక ఆపరేషన్ సర్జరీ అయింది, కొంచెం రిహాబ్లో ఉన్నాడని చెప్పేసి హీఈస్ ఫుల్లీ ఫిట్ అండ్ ఫైన్, ఈజ్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్. హీల్ బీ లీడింగ్ ఇండియన్ టీమ్ ఈ ఫార్మాట్లో. సో 3 ఫార్మాట్స్లో 3 డిఫరెంట్ క్యాప్టెన్స్ ఇప్పుడు ఇండియాకి, సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ యాజ్ ఆఫ్ నౌ ODI ఫార్మాట్లో, అండ్ దాని తర్వాత శుభ్మన్ గిల్ ఇన్ టెస్ట్. సో ఎనీవేస్ అది ఏషియా కప్ ఇంకా శ్రేయస్ అయ్యర్ గురించి. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి ఇంకోటి చెప్పాలంటే ఈవెన్ హీ మైట్ మేక్ ఎ కమ్బ్యాక్ ఇన్ టెస్ట్లో కూడా అంటున్నారు. ఎందుకంటే మరి మీరు అనొచ్చు ఎక్కడ అసలు టెస్ట్ స్క్వాడ్లో ప్లేస్ ఎక్కడ ఉందని, నెంబర్ 3. ఎందుకంటే ఇండియాలో టర్నింగ్ పిచ్చెస్ ఉంటాయి, నెక్స్ట్ ఇండియాలోనే సిరీస్ ఉంది కాబట్టి సో బాల్ టర్న్ అవ్వచ్చు. సో శ్రేయస్ అయ్యర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. సో అందుకని నెంబర్ 3 పొజిషన్ తనకు కూడా రావచ్చు. సో లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉన్నాయి, టీంకి హెల్ప్ చేస్తాడు. శుభ్మన్ గిల్కి చెప్తాను కానీ ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్, అందుకని తన గురించి ఆలోచిస్తున్నారు. టెస్ట్లో కూడా వెనక్కి తీసుకురావాలి. సెలెక్టర్స్ ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ హిమ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఐఎమ్ ఆల్సో ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్, చాలా మంచి ప్లేయర్, అసలు IPLలో చూపించాడు. సో దట్స్ ఇట్ మరి ఏషియా కప్ అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి. అండ్ ఫైనలీ కమింగ్ టు సంజు శాంసన్. సో సంజు శాంసన్ ఇంకా RR మధ్యలో థింగ్స్ ఆర్ నాట్ గుడ్, ఇది క్లియర్గా బయటకి న్యూస్ వచ్చేసింది. క్రిక్ బస్ అయితే వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టేశారు. సో క్లియర్లీ ఇక్కడ ఏంటంటే న్యూస్, సంజు శాంసన్ వెళ్ళి ఓనర్స్ ఫ్రాంచైజ్తో మాట్లాడంట.
సో ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ద ఫ్రాంచైజ్ ఎనీమోర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. యాక్చువల్లీ లోపల ఏమైందో తన బ్యాటింగ్ ఆర్డరా, ఎందుకంటే మీకు చూస్తే లాస్ట్లో వైభవ్ సూర్యవంశీ యంగ్స్టర్ ఇంకా ప్లస్ అక్కడ యశస్వి జైస్వాల్ ఓపెన్ చేశారు. మరి తన మాట నడవట్లేదా, వాట్ హస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, కొన్ని మ్యాచ్లు కూడా మిస్ అయ్యాడు. సో సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్ విత్ ఫ్రాంచైజ్. ఇంకా సంజు శాంసన్ చూడండి, సంజు శాంసన్ 2013 నుంచి ఫ్రాంచైజీకి ఆడతానే యాజ్ అ టీనేజర్ వచ్చాడు స్క్వాడ్లోకి. ఈ కెప్ట్ ఆన్ ప్లేయింగ్ ఫర్ దిస్ ఫ్రాంచైజ్ వెరీ లాయలీ, అండ్ ఫ్రాంచైజ్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ హీస్ బీన్ ఎ ఫెనామినల్ ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్కి, అండ్ హీస్ బీన్ ఏ గ్రేట్ ప్లేయర్. అంటే ఇన్ని మ్యాచ్లు గెలిపించాడు రాజస్థాన్ రాయల్స్ అంటేనే మనకి సంజు శాంసన్ ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది, అట్లా చూస్తాము. అండ్ మరి సంథింగ్ హెస్ రియలీ గాన్ రాంగ్ క్లియర్గా. ఏంటంటే బయటకు వచ్చేసి న్యూస్, సో అదర్ టీమ్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్. అండ్ ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ అయితే వేరే ప్లేయర్స్ వికెట్ కీపర్స్తో కూడా మాట్లాడుతున్నారంట. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో అన్హ్యాపీ. కానీ రూల్స్ ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ ప్లేయర్ సైన్ చేస్తే 3 సంవత్సరాలు ఆడాలి. సో సంజు శాంసన్ 2027 దాకా కాంట్రాక్ట్ ఉంది. కానీ వెన్ ఎ ప్లేయర్ ఈజ్ నాట్ విల్లింగ్ టు ప్లే, ఫ్రాంచైజీ ఫోర్స్ చేసి పెట్టలేరు కదా, డ్రెస్సింగ్ రూమ్ ఎన్వైరన్మెంట్ బాగుండదు, అట్లా పెట్టుకొని ఏం ఫైదా. అందుకనే ఐ థింక్ దే రిలీజ్ హిమ్. అండ్ మరి ట్రేడ్ చేస్తారా వేరే ప్లేయర్తో, ఇంకా దానికి టైం ఉంది. కానీ న్యూస్ మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే సంజు శాంసన్కి ఇంకా రాజస్థాన్ రాయల్స్కి ఇంకా నో మోర్, దే ఆర్ నాట్ టుగెదర్ ఎనీమోర్. అంటే వి డోంట్ సీ సంజు శాంసన్ ఇంకా కమింగ్ ఐపీఎల్ ఆర్ఆర్కి ఆడతాడని చెప్పేసి. కానీ ఏ ఫ్రాంచైజీకి ఆడతాడు ఇప్పుడు, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి సిఎస్కేకి వెళ్తాడా, కేకేఆర్కి వెళ్తాడా? మరి సిఎస్కేకి ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి, అక్కడ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ప్లేయర్స్ కావాలి, అక్కడ కూడా మిస్ అవుతున్నారు. యాజ్ ఎ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడతాడా వెళ్ళి, మరి చూద్దాం. మరి ఎంఎస్ ధోని టేక్స్ ద డిసిషన్ జనరలీ సిఎస్కేలో. ఇదంతా స్పెక్యులేషన్. మరి ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడో, వదిలేస్తున్నాడు ఆర్ఆర్ మాత్రం కన్ఫర్మ్, కానీ ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నాడో దిస్ ఈజ్ ఆల్ స్పెక్యులేషన్. అందుకని లెట్స్ నాట్ స్పీక్ అబౌట్ స్పెక్యులేషన్. సో దట్స్ ఇట్ గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద మీరు క్వశ్చన్స్ చేయండి. I will take up the question there in akkade. I'll try to reply you back. Chala interesting question aithe I'll take it in the next video. Mana video lo discuss cheddam. And that's it. Manam next video lo kalusam. Kani malla once again reminder, channel intavaraku subscribe cheskopothe kindly do that. Chalo, see you. Bye bye.